దోశ ఏ విధంగా చేయాలో చూద్దాం. 1 కప్పు గ్లాస్ మినపప్పుకి 2 కప్పుల బియ్యం తీసుకోవాలండి. చూసారు కదా, నేను ఒకటి ఆల్రెడీ పోసేసాను, ఇంకొకటి పోస్తున్నాను. ఈ రెండింటిని కలిపేసుకొని ఇందులో వాటర్ యాడ్ చేయాలండి. కొంచెం కడిగేసి పక్కకు పెట్టి తర్వాత వాటర్ యాడ్ చేసుకొని నానబెట్టుకోవాలి. ఈ మిశ్రమాన్ని అట్లీస్ట్ కనీసం ఒక 4 or 5 hours నానబెడితే పిండి మెత్తగా స్మూత్గా అవుతుందండి. చూసారు కదా, నానబెట్టేసి పక్కకు పెట్టుకున్నాను. తర్వాత మీరు ఈవినింగ్ టైంలో అయితే బెస్ట్గా ఉంటుందండి. 4 గంటల నానబెట్టుకొని మళ్ళీ వెంటనే నేను పల్లీలు పుట్నాలు వేయించుకున్నాను. మార్నింగ్ టైం ఉండదండి, వేయించి అవి చల్లారే వరకు ఉంచి గ్రైండ్ చేయడం చాలా ఇబ్బందిగా ఉంటుంది. సో చూసారు కదా ఫ్రెండ్స్, నైట్ నానబెట్టుకున్న మినపప్పు ఇలా వచ్చేసింది. పిండి గ్రైండ్ చేసేటప్పుడు షూట్ చేయలేదు. సో ఇలా పిండి జారుగా వచ్చేలా తయారు చేసుకోవాలి. చాలామంది ఏం చేస్తారంటే చాలా థిక్గా వేస్తారు పిండి. అలా చేస్తే దోశ గట్టిగా వస్తుంది. దోశల ప్యాన్ పైన కొంచెం ఆయిల్ హీట్ చేసుకోవాలి. ప్లస్ దోశ పిండిలో కొంచెం సాల్ట్ యాడ్ చేయాలంటే నేను 1 స్పూన్ యాడ్ చేశాను. మీరు అలా చేయండి. 1.5 అయితే సరిపోతుంది ఒక గ్లాస్ కప్కి. చూసారు కదా, పెనం వేడెక్కింది, పొగలు వెళ్తున్నాయి. పెనం పైన ఈ విధంగా దోశ ప్యాటర్న్ ఈ విధంగా పోసుకోవాలండి. చూసారు కదా, బబుల్స్ వచ్చే విధంగా. పిల్లలు ఎంతో చాలా ఇష్టంగా తింటారండి. చాలామంది ఏం చేస్తారంటే దోశ పెనం మీద దోశ వేసిన ఒక 2 or 3 minutesకే తీసేస్తారు. అది దోశ కాలం ముందుకే తీయడం వలన అది పగిలిపోయి ప్లస్ దోశ పర్ఫెక్ట్గా రాదండి. ఏం చేయాలంటే కొంచెం ఒక 1 or 2 minutes తర్వాత వచ్చేసి దానిపైన ఆయిల్ వేసేసుకోండి. చూసారు కదా, దోశ ఇంకా హీట్ కాలేదు. దోశ కాకముందుకే తీయడం వలన చాలామందికి దోశ పర్ఫెక్ట్గా రాదు. చూద్దాం మన దోశ ఏ విధంగా వస్తుందో. ఇంకా పర్ఫెక్ట్గా కాలేదండి, సైడ్స్కి పర్ఫెక్ట్గా రావట్లేదు. సో ఫ్రెండ్స్, మీలో ఎంతమందికి నా వీడియోస్ నచ్చాయో కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఏమన్నా మిస్టేక్స్ చేసినా ప్లీజ్ పర్లేదు, మొహమాట పడకుండా చెప్పేసండి కామెంట్ సెక్షన్లో. మీకు కనుక నా వీడియోస్ నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఫర్ మోర్ అప్డేట్స్ కోసం కింద ఉన్న బెల్ ఐకాన్ సింబల్ని క్లిక్ చేయండి. చూసారు కదా, దోశ పర్ఫెక్ట్గా ఇలా స్మూత్గా ఇటు మాడిపోకుండా ఇటు పచ్చిగా లేకుండా పర్ఫెక్ట్గా చేయండి. అంతేనండి, చాలా సింపుల్ ప్రాసెస్. ఏం లేదండి, మీరు ఈవినింగ్ 4:35 లోపు 1 కప్పు మినపప్పుకి 2 కప్పుల బియ్యాన్ని యాడ్ చేసుకొని నానబెట్టేసుకొని నైట్ 10 or 9కి గ్రైండ్ చేసి పెట్టేసుకొని మార్నింగ్ ఆ పిండిలో కొన్ని వాటర్ యాడ్ చేసి కొంచెం సాల్ట్ యాడ్ చేసి అలాగే కొంచెం తిక్కువ కాకుండా కొంచెం వాటర్ లిక్విడ్ టైప్ చేసేసుకొని ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు పెనంలోకి ఆనియన్ సగానికి కట్ చేసి కొంచెం ఆయిల్ పోసి దాని తర్వాత ఆనియన్ రబ్ చేసుకొని ఇలా దోశ ప్యాటర్న్ వేసుకుంటే చాలా ఈజీగా టేస్టీగా దోశ రెడీ అవుతుందండి. చూసారు కదా, నాకు పర్ఫెక్ట్గా దోశ రౌండ్ షేప్లో చేయడం రాదు. ఈ విధంగా చేసేసుకొని మీలో ఎంతమందికి దోశ అంటే ఇష్టం నాకు కామెంట్ సెక్షన్లో రాయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్. చూసారు కదా, దోశ ఆల్మోస్ట్ హీట్ ఎక్కుతుంది. ఆయిల్ వేసేసానండి. దోశ వేసిన వెంటనే ఒక 5 minutes ఉంచేసుకొని తీసేసుకోవాలండి. అంటే దోశల ప్యాన్ మీద అయితే త్వరగా ఈజీగా పర్ఫెక్ట్గా వస్తుంది. నేను అలానే చేశాను. ప్యాన్ ఓల్డ్దండి మాది, అయినా పర్ఫెక్ట్గా వచ్చేసింది. చూసారు కదా,
చూసారు కదా, దోశ ఆల్మోస్ట్ అయిపోయిందండి. తిప్పేసుకుందాం మనం ఇప్పుడు దీన్ని. తిప్పేసుకొని ముందు ఎప్పుడైనా స్ట్రైట్గా ఒకటేసారి పోసి పెట్టండి, సైడ్లకు స్మూత్గా తీసి లోపలికి పర్ఫెక్ట్గా పోనిచ్చి తర్వాత పెట్టేసుకోండి. ఆల్మోస్ట్ దోశ మాడిపోలేదండి, పర్ఫెక్ట్గా వచ్చేసింది. ఇంతేనండి, చాలా సింపుల్ ప్రాసెస్ దోశ చేయడం. దీనిపైన ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎగ్ కొట్టేసుకొని ఎగ్ దోశ చేసుకోవచ్చు. ఆనియన్స్, పచ్చిమిర్చి వేసుకొని కూడా పైన పెట్టేసుకోవచ్చు. మీలో ఎంతమందికి దోశ అంటే ఇష్టమో నాకు కామెంట్ సెక్షన్లో రాయండి. వచ్చేసి మనం చట్నీ చేసుకుందాం. కావాల్సిన పదార్థాలు 4 పచ్చిమిర్చి, లైట్గా కొంచెం చింతపండు, వెల్లుల్లి రెబ్బలు 2 వేసానండి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు 2, 3 లేదా 4 అయినా వేసుకోవచ్చు. నైట్ వేయించిన పల్లీలు, పచ్చిమిర్చి 4, కొంచెం చింతపండు, 3-4 వెల్లుల్లి రెబ్బలు, అలాగే కొంచెం జీలకర్ర అండి. మీరు పచ్చిమిర్చి ఆయిల్లో వేయించి వేసుకుంటే ఇంకా బాగుంటుందండి. నేను వేయించలేదు. చూసారు కదా, వాటిని ఫస్ట్ మిక్సీలో గ్రైండ్ చేయాలి. గ్రైండ్ చేసి చూసారు కదా, ఈ విధంగా వస్తుంది. అందులోకి మనం కొన్ని వాటర్ యాడ్ చేసేద్దాం. వాటర్ యాడ్ చేసి మళ్ళీ మిక్సీ చేసేద్దామండి. థిక్గా కావాలనుకున్న కొన్ని వాటర్ యాడ్ చేసుకోండి. లైట్గా పచ్చడి గ్రేవీగా కావాలనుకున్న వాళ్ళు కొన్ని వాటర్ యాడ్ చేసేసుకోండి. నేనైతే చాలా గ్రేవీ టైప్ చేశానండి. పచ్చడి బాగా పలుచగా కాకుండా గట్టిగా కాకుండా ఇలా స్మూత్గా ఉంటేనే బాగుంటుంది. అందులోకి నేను 1 స్పూన్ సాల్ట్ యాడ్ చేశానండి. తర్వాత వచ్చేసి కొన్ని వాటర్ యాడ్ చేసుకొని మళ్ళీ ఒక్కసారి గ్రైండ్ చేసి పక్కకు పెట్టేసుకోవాలి. అంతేనండి. తర్వాత నెక్స్ట్ పోపు ప్యాన్ తీసుకొని అందులో జీలకర్ర, ఆవాలు, పచ్చిశనగపప్పు ఫస్ట్ వేయించాలి. ఆయిల్లో వేయించి ఎండుమిర్చి వేయాలి. ఎండుమిర్చి వేగుతుంటే కరివేపాకు వేయాలి. ఎందుకంటే పోపు త్వరగా అయ్యేసి మాడిపోతుందండి. సో స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. నేను కొంచెం అందులోకి పసుపు యాడ్ చేశానండి. వెంటనే స్టవ్ ఆఫ్ చేసుకొని దాన్ని ఆ పోపుని మన చట్నీలోకి వేసేసి బాగా కలపాలండి. మొత్తం టోటల్గా మిక్సీ చేసుకోవాలి ఈ విధంగా. అంతేనండి, సింపుల్గా ఈజీగా అయిపోయే చట్నీ ప్రాసెస్ చాలా ఈజీ అండి. వెంటనే ఈ విధంగా సర్వ్ చేసి పిల్లలకి ఇస్తే చాలా ఇష్టంగా తింటారండి.